పూరా లోకల్ 14వ తారీఖు సెప్టెంబర్ 14వ తారీఖు పెద్ద ఎత్తున సాధువులందరూ కలిసి కార్యక్రమం చేయబోతున్నారంట సూర్యాపేటలో. ఏంటి అది? యాక్చువల్లీ ఏంటంటే మంచి ప్రశ్న. సనాతన ధర్మ కార్యక్రమాలు ఒక సంవత్సరంన్నర 2 సంవత్సరాల నుంచి చాలా సభలు అవుతున్నాయి స్వామి. ఈ సభలన్నిటికీ వివరణ ఏందనంటే ప్రజల్లో చైతన్యత్వం తేవడం కోసం. ఇప్పుడు మీరు ఇందాక మనం అనుకున్నాం, ఇప్పుడు హైలైట్ జరిగింది తెలుసా? మీరు అన్నారు కదా, కొంతమంది సాములు అన్నారు కదా, మేమందరం ఉంటాం ఆడ. మళ్ళీ వ్యక్తిగతంగానేమో నువ్వు నేనాం కదా, ఇప్పుడు ఆ సభ మీద మేము అందరమే ఉంటాం. మళ్ళీ 150-200 మంది మళ్ళీ ఏం మాట్లాడతామంటే ఆడ సమాజం మాట్లాడతాం వేదికతో. ఇప్పుడు ఆడ సనాతన ధర్మ కార్యక్రమాల గురించి అని చెప్పి మిత్రుడు చంద్రారెడ్డి యోగా గురు సాధకులు ఆయన గారు, ఆయన అధికారికంగా చేస్తూ అందరినీ పిలుస్తూ ఉంటే అందరం ఇన్విటేషన్స్ అందాయి. చాలా ఛానల్ వాళ్ళు వస్తూ ఉన్నారు. అక్కడ కొన్ని అధికారికమైన పర్మిషన్స్ తీసుకొని అన్ని విధాలుగా పోతున్న దాంట్లో ఏం జరగబోతుందంటే స్వామి, ఆ ప్రాంత ప్రజలకి మన యొక్క గొప్పతనాలు. ఇప్పుడు మీరున్నారు స్వామి, ఇంకొకళ్ళు ఉన్నారు, మీ కులమే. ఇప్పుడు మీరు ఉదాహరణకు స్వామి ఏదో కులం అనుకోండి, మీ కులంలోనే వేరే కులాన్ని పూజించేటోళ్ళు కూడా ఉన్నారు కదా. నువ్వేమో హనుమంతుడు అంటావు, నీ పక్కన ఇంకొక ఆయన వచ్చేసి రాముడు అంటాడు, ఇంకొక ఆయన వచ్చి యేసుప్రభు అంటాడు, ఇంకొక ఆయన అల్లా అని అంటాడు కదా. ఇక్కడ మేము సనాతన ధర్మ కార్యక్రమాలు ఏం చేస్తున్నాం అని అంటే, మనలో ఐక్యత లోపిస్తూ ఉంది. మా రాముడేమన్నా తక్కువనా? రాముడు ఎన్నో చేశాడు. మా శ్రీకృష్ణుడు ఏమైనా తక్కువనా? ఎన్నో గొప్ప పనులు చేశాడు. మా శివుడు ఏమైనా తక్కువనా? ఎన్నో గొప్ప పనులు చేశాడు. మా దేవుళ్ళు చేయలేని గొప్ప పనులు వేరే దేవుళ్ళు ఏం చేశారు అని చెప్పేసి కొంతమంది వాదిస్తుంటారు. ఇప్పుడు సనాతన ధర్మ కార్యక్రమాలు మేమేం చేస్తుంటాం అంటే, భవిష్యత్తుని కాపాడండి అని చెప్తున్నాం మేము. ఈరోజు మీరు ఒక మాట అడిగినప్పుడు పెద్దమ్మ తల్లి గుడి విషయం అని అన్నప్పుడు ఈరోజు ఎంతమంది ఏకమయ్యాం? నీకు సంబంధం ఉందా? నాకు సంబంధం ఉందా? అది చిన్న వయసులో ఉన్నాడు ఒక అబ్బాయి, 10 సంవత్సరాలు 12 సంవత్సరాలు. వాడు ఊరికే పోతుంటే పోలీస్ ఆయన ఎంకరేజ్ మెడబట్టుకొని, నీకు స్కూల్ లేదు ఏం లేదు, నువ్వెందుకు వస్తున్నావు రా నాయన అంటే వాడు ఊరికే లోపలికి పబ్లిక్ భద్రకే వెళ్ళిపోతాడు. అంటే ఒక కుతూహలమా కాదా? అవును. ఇప్పుడు మిగతా వాళ్ళు ఏమో స్కూల్కి వెళ్ళిపోతే ఈడొక్కడు ఇల్లు ఎందుకు తిరుగుతున్నాడు? ఇక్కడ ఏమవుతుందంటే స్వామి, సనాతన ధర్మ కార్యక్రమాలు పెట్టినప్పుడు 100 మంది అటెండ్ అయితే ఒక్కోళ్ళకైనా చైతన్యం వస్తుంది. అవును. సమాజం మొత్తం మార్చింది ఎంతమంది? ఒక 2 లక్షలు 2 కోట్ల మంది మార్చుకుండొచ్చా మన సమాజాన్ని? మంచిగా తెలుగుతున్న ప్రశ్న వినాలి. భారతదేశం మొత్తం ఎంతమంది మారిస్తే ఈరోజు భారతదేశం మన చేతికి వచ్చింది? ఎన్ని లక్షల మంది మారిస్తే? మంచిగా ఆలోచించు. 100 సంవత్సరాలకు ఒకడు వస్తాడు అంతే. ఒక శివాజీ, బాల గంగాధర్ తిలక్, మీరు అన్నట్టుగా ఇట్లా గొప్ప గొప్ప ఝాన్సీ, లక్ష్మీబాయి, వీళ్ళందరూ ఒక యుగంలో ఒక సంవత్సరంలో పుట్టిన వాళ్ళు, ఒకటే వేరియేషన్లో పుట్టిన వాళ్ళు కాదు. ఒక్కొక్కసారికి ఒక్కొక్క వాళ్ళు. పోతులూరి వీరబ్రహ్మేంద్ర స్వామి 16వ శతాబ్దంలో పుట్టారు. ఆయన 1636లో ఆయన కాలజ్ఞానం రాస్తూ ఆ రవ్వలగుట్ట అట్లా వెళ్ళిపోయాడు అని అంటారు కదా. ఒక్కొక్క వాళ్ళని ఒక్కొక్కరు పరమాత్మలు పుట్టిస్తున్నారు కదా. భారతదేశం మొత్తం మారడానికి ఒక్కొల్ల వల్లే చాలు. ఇక్కడ ఆ ఒక్కడిని గెలిపించడానికి కోట్ల మంది కావాలి. ఇది ముఖ్యమైన ప్రశ్న. ఈరోజు ఎంతమంది సనాతనం కోసం పరిగెత్తుతుంటే ప్రజలు ఎంతమంది సపోర్ట్ చేస్తున్నారని, ఎంతమంది ఆయనని గెలిపిస్తున్నారని, లేకపోతే ఎంతమంది ఆయనకు సహకరిస్తున్నారని అర్థం. ఇక్కడ సనాతన ధర్మ కార్యక్రమాలు 14వ తారీఖు చేస్తున్న దాంట్లో ఏంటంటే, ఆ ప్రాంతంలో ఒక ఉత్తీర్ణత, ఒక ఉత్తేజం, ఒక మంచితనం, మన భవిష్యత్తు, మన గుడులు లేకపోతే ఇంకేదో ఉంటే సరే కాపాడుకోవాలి.